పోహా వేడి వేడిగా చాలా బాగుందండి. అన్నీ బాగా సరిపోయినాయి. ఇది వేడిగా ట్రై చేయండి. హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. ఈరోజైతే నేను అటుకులతో పోహా చేస్తాం కదా, అది నార్త్ స్టైల్లో చూపిస్తానండి. చాలా సింపుల్గా అండ్ ఈజీగా అయిపోతుంది అనమాట. అది చూసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమో ముందుగా నానబెట్టుకుని, అంటే ఒకసారి గిన్నెలో నీళ్ళల్లో మొత్తం అటుకులు వేసేసి తీసి ఇట్లా జాలీలో వేసేసేయాలండి. ఇంకా దాని తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి పల్లీలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఆలుగడ్డ, ఉల్లిపాయలు. ఇంతేనండి. ఇంతకు మించి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ మీకు అవసరం ఉండదు. ఒకవేళ అంతకు మించి ఇంగ్రీడియంట్స్ వేసినా టేస్ట్ అనేది మారిపోతుంది. ఈ కొంచెం ఇంగ్రీడియంట్స్తోనే చేసేద్దాం. దీనికైతే మనము ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఒక 5-6 స్పూన్లు అయితే ఆయిల్ పడుతుంది. ఒక పావు కేజీ కన్నా తక్కువ అటుకులు, అంటే 150 గ్రామ్స్ అటుకులు తీసుకున్నాను నేను. దానికైతే ఒక 5-6 స్పూన్లు అయితే పడుతుంది అనమాట ఆయిల్ బాగా వేయడవ్వాలండి. దానికైతే మనం కొంచెం జీలకర్ర అయితే వేసుకుందామండి. జీలకర్ర అనేది కంప్లీట్గా ఆప్షనల్. జీలకర్ర వేసిన తర్వాత మనం పల్లీలు అయితే వేయాలండి. పల్లీలు పచ్చిగా ఉంటే బాగోదు కదా, అందుకని ఫస్ట్ నేనైతే పల్లీలు వేసేస్తాను. ఇదిగోండి పల్లీలు కొంచెం వేగాయండి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు అయితే వేయాలండి. ఆలును కూడా కొంచెం ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేయాలి. ఆలు అయితే కొంచెం ఫ్రై అయిపోయాయండి. ఆలు ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆనియన్స్ అయితే వేసాను. ఆనియన్స్తో పాటే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసానండి ఒకటి, అంతే. చాలా సింపుల్గా అయిపోద్దండి, మీరు కూడా ట్రై చేయండి. దీంట్లో పాటే కొంచెం కరివేపాకు. 2-3 మినిట్స్కి అయితే మనకి మొత్తం ఇవన్నీ ఫ్రై అయిపోయినాయండి ఇంగ్రీడియంట్స్ అన్నీ. దీంట్లో కొంచెం కొత్తిమీర అయితే వేస్తానండి. నేను కొత్తిమీర స్టార్టింగ్లోనే వేస్తాను. అంటే అందరూ చాలామంది అయితే లాస్ట్కి వేస్తారు కదా, నేనైతే ఇప్పుడే వేస్తాను అనమాట. నాకు కొత్తిమీర కొంచెం ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ చాలా ఇష్టం అండి, అందుకని ఇప్పుడే వేసేస్తాను అనమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నానండి. ఇక కారం అయితే ఏం అవసరం లేదు, పచ్చిమిర్చి వేసాం కాబట్టి, కానీ కొంచెం అనమాట, జస్ట్ అట్లా వేసాను అని అనిపించుకోవడానికి కోసం కొంచెం వేసానండి నేను, అంతే. సాల్ట్ మాత్రం మనము అటుకులు వేసిన తర్వాత వేయాలండి, ఎందుకంటే ఇప్పుడే వేసేస్తే ఈ ఆయిల్లో మొత్తం అది సాల్ట్ అంతా పట్టేసుకుని అటుకులు చప్పచప్పగా ఉంటాయండి. అందుకని మనం దీంట్లో సాల్ట్ అయితే వేయలేదు నేను. బాగా ఫ్రై అయిపోయినాయండి. దీంట్లో ఇప్పుడు నేను అటుకులు వేసేస్తున్నాను చూడండి. వీటిని కొంచెం మరి సిమ్లో కాకుండా మరి హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో కొంచెం పెట్టుకుని కలిపేసుకుని ఇప్పుడైతే మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇందులో. ఇదిగోండి నేనైతే కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను. కొంచెం ఆయిల్తో చాలా తొందరగా అయిపోయే స్నాక్స్లో ఇది ఒకటండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే అయితే నేను ఇది ఇస్తాను. వీక్లీ 2 అయితే ఇట్లా ఇస్తాను అనమాట. ఎందుకంటే వాళ్ళు మధ్యాహ్నం సరిగా లంచ్ తినరు, ఈవినింగ్ రాగానే ఆకలి వేస్తుంది కదా, కొంచెం టమ్మీ ఫుల్ అయితే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఇది ఇవ్వడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. అయిపోయింది. చాలా సింపుల్గా అండ్ ఈజీగా చేసుకునే పోహా. 5 మినిట్స్లో పోహా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా హ్యాపీగా చేసేసుకోండి. ఇదైతే నార్త్ స్టైల్ అనమాట కంప్లీట్గా. అయిపోయిందండి. మనం దీన్ని గిన్నెలోకి తీసేసుకున్నాం అండి. బాగుంది కదా. దీన్ని మనం ఇలా ఊరికే అయినా తినేయచ్చండి. కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఏమైనా చట్నీ అట్లా పచ్చడి అట్లా ఏమైనా ఉంటే వేసుకుని తినచ్చు, బాగుంటుంది. కొంతమంది అయితే పెరుగుతో కూడా తింటారండి. మన ఇష్టం అండి, మన నాలుక మన ఇష్టం, మనం ఎట్లా అయినా తినచ్చు.
చాలా బాగుందండి. పొటాటో అన్నీ బాగా కుక్ అయిపోయాయి. ఇది వేడి వేడి మీద తింటుంటే యమ్మీ యమ్మీ మజా వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.